బిగ్ బాస్ 8 గురించి మరికొంత కొత్త అప్డేట్స్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటో తెలుసా అండి? బిగ్ బాస్ 8 సింబల్లోనే ఉంది కదా, అన్లిమిటెడ్ అని చెప్పేసి, ఇన్ఫినిట్. అంటే ఈసారి బిగ్ బాస్ 8లో మనం అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ ట్విస్ట్స్, బిగ్ బాస్ 8లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్లిమిటెడ్ కష్టాలను కూడా అంటున్నారండి. మరి వాడి కష్టాలు ఏంటో, మరి ఎంటర్టైన్మెంట్ ఏంటో మరి తెలుసుకోవాలని ఉందా? తెలుసుకోవాలంటే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందే అనుకోండి, నచ్చితే లైక్ చేసేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేశారా? మరి ఇంకెప్పుడు మంచి మంచి అప్డేట్స్ మీకు ఇస్తానండి. ఫస్ట్గా మనం తేజస్విని గౌడ గురించి మనం అనుకున్న బిగ్ బాస్ 8 ఇప్పుడు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి తేజస్విని గౌడ మాట వినిపిస్తూనే ఉంది. ఆవిడ యాక్చువల్లీ ఇప్పుడు రావట్లేదు అని అంటున్నారు. ఎందుకని అంటే ఆవిడ ఒక సీరియల్ సైన్ చేశారంటండి. దానికి వచ్చే రెమ్యూనరేషన్ కన్నా కొంచెం ఎక్కువగా అడిగారు బేబీ టీమ్ని. కానీ వాడు దానికి యాక్సెప్ట్ చేయలేదంట. సహజమే కదా, ఎవరైనా సరే. ఇప్పుడు బేబీ 8లోకి వచ్చిన తర్వాత ఆవిడకి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. ఒకవేళ మైనస్ అయితే ఆవిడ సీరియల్ వదులుకుంటారు, తర్వాత కష్టం కదా ఆవిడకి. అందుకని ఒకవేళ ప్లస్ అయితే ఆవిడకి మంచిదే. కనుక ఆవిడ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని రెమ్యూనరేషన్ కొంచెం ఎక్కువగా అడిగారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దానికి బిగ్ బాస్ టీమ్ ఎగ్రీ కాలేదు అని చెప్పేసి, అందుకనే ఈవిడ బిగ్ బాస్లోనికి రావటం లేదు అని చెప్పేసి నాకు అందిన సమాచారాన్ని మీకు అందిస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు తేజస్విని గౌడ అయితే 90% దాకా బిగ్ బాస్ 8లో కనిపించారు అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. నెక్స్ట్ రీతూ చౌదరి. బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈవిడ పేరు మాత్రం వినిపిస్తూనే వస్తుంది. ఇప్పుడు కూడా ఆవిడ బిగ్ బాస్ 8లోనికి వస్తారు, కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అని చెప్పేసి బీబీ టీం చెప్పిందంట. కానీ ఈవిడికి బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. సహజంగా ఎవరైనా అంతే కదా, స్టార్టింగ్ నుంచి ఉండాలని అనుకుంటారు. కనుక ఈవిడని స్టార్టింగ్ ఎంట్రీ నుంచి ఆవిడ ఒకవేళ బిగ్ బాస్ టీం తీసుకోలేకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఈవిడ ఒప్పుకోవటం లేదంట. అందుకని ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే రీతూ చౌదరిని మనం బిగ్ బాస్ టీంలో చూడలేము. ఇది మెయిన్ బిగ్ న్యూస్ అండి. ఈ రెండు మాత్రము చాలామందికి నిరాశ కలిగించవచ్చు. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కయ్యం అలీ, అంటే అలీ గారి బ్రదర్. ఈయన కూడా బిగ్ బాస్ 8లోకి వస్తున్నారని చెప్పేసి వింటున్నాము. సహజంగా ముందు బిగ్ బాస్లో కూడా ఆయన వస్తారు అన్నారు, కానీ ఇప్పుడు రాలేదు. కానీ ఈసారి మాత్రం 90% దాకా ఆయన వస్తున్నారని చెప్పేసి మాత్రం వినిపిస్తున్నాయి. కనుక ఈయన్ని మాత్రం మనం బీబీ 8లో చూడబోతున్నాము అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ అబ్బాస్ వస్తారని చెప్పేసి ముందుగా అనుకున్నాం, కానీ అబ్బాస్ కూడా ఈసారి రావటం లేదండి. కానీ హీరో ఆదిత్య గారిని మాత్రం ఈసారి మనం బీబీ 8లో చూడబోతున్నాము. ఎందుకు ఆయన వస్తే బాగానే ఉంటుంది, ఆయన గురించి అందరికీ తెలిసిన విషయమే కదా. అందుకని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, బాగుంటుంది. మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కదా, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారంటే మనం మంచిదే కదా. అందుకని ఆదిత్య గారిని కూడా ఈసారి మనం బీబీ 8లో చూడబోతున్నాం. నెక్స్ట్ ఇంద్రనీల్ గారు, ఆయన కూడా ఈసారి బిగ్ బాస్లో వస్తున్నారని చెప్పేసి మాత్రం వింటున్నాము. ఆయన వస్తే బాగానే ఉంటుంది, ఆయనకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. తర్వాత ఆయన యాక్టివ్గానే ఉంటూ ఉంటారు, అందుకని చెప్పేసి. తర్వాత నిఖిల్ కూడా ఇప్పుడు సీరియల్ ఏదో చేస్తున్నారని చెప్పేసి, ఆ సీరియల్ ఏదో అయిపోయింది, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఖాళీగా ఉన్నారని చెప్పేసి తెలుసు. ఆయన కూడా చాలా బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్, అందుకని చెప్పేసి బీబీ టీం కూడా ఆయన అప్రోచ్ అవ్వడము, అగ్రిమెంట్ కూడా సైన్ అయ్యి ఆయన కూడా నిఖిల్ ఇప్పుడు బిగ్ బాస్లో వస్తున్నారని చెప్పేసి అన్నారు. ఇది చాలా వరకు 90%, 95% దాకా ఇది మాత్రం కన్ఫామ్ మాత్రము. ఓకేనండి. తరువాత నెక్స్ట్ ఇంకా ఏమిటంటే ఇప్పుడు సింగర్ సాకేత్, ఈయన గురించి కూడా ముందు చాలా విన్నాం మనం, ఈయన కూడా వస్తున్నారని చెప్పేసి. కానీ ఈయన అగ్రిమెంట్ మీద సైన్ చేయలేదంట. ఎందుకంటే అదేనండి రెమ్యూనరేషన్ విషయంలో కొంచెం ఇష్యూస్ అవి వచ్చాయి, అందుకని చెప్పేసి బీబీ టీం చెప్పిన రెమ్యూనరేషన్ ఈయనకి నచ్చకపోవడం వలన ఈయన అగ్రిమెంట్ మీద సైన్ చేయలేదు. అందుకని బిగ్ బాస్ 8లోకి ఈయన రావటం లేదని చెప్పేసి మాత్రం వినబడుతున్నాయి మనకి. ఇది నాకు అందిన సమాచారం, అది నేను మీకు చెప్తున్నాను. ఓకేనండి. తరువాత ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయండి. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా? చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుకు తప్పకుండా నేను వస్తాను. ఇప్పటికి మాత్రం ఇదే సమాచారం. ఓకే, బాయ్ బాయ్.